యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు వీడియో మత సామరస్యానికి సంబంధించిందే ఉన్నదనుకోవచ్చు. సామరస్యం ఎందుకు జరగడం లేదు? మత సామరస్యం అందుకు కారణాలు ఏమిటి అనేటువంటి విషయం మీద ఈరోజు మనం చర్చించుకుందాం. మేము మూర్తులను పూజిస్తే మీ దేవుడికి కోపమా అనేటువంటి అంశం అన్నట్టు ఈరోజు. మేము మూర్తులను పూజిస్తే మీ దేవుడికి కోపమా? ఎందుకంటున్నాం ఈ మాట అంటే, పాపం ఏ మతస్థులు కూడా మూర్తి పూజలకు బాహాటంగా ఖండించరు. ఎప్పుడో ఔరంగజేబ్ జమానా అప్పుడు ముస్లిమ్స్ రాజ్యాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినరో, ఏం కూలగొట్టినరో, సోమనాథ్ దేవాలయం లాంటి వాళ్ళని మొత్తం ఏం చేసినాడు పక్కకు పెట్టేస్తే, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ బాహాటంగా విమర్శించరు. కాకపోతే వాళ్ళ గ్రంథాల లోపలనే విమర్శ ఉంది. మూర్తి పూజ అంటే ఇస్లాం మత గ్రంథాల లోపల ఘోరాతి ఘోరమైనటువంటి నేరం అంటారు మూర్తులను పూజిస్తే. అది వాళ్ళ మత గ్రంథాల లోపల. కానీ వాళ్ళు మనకంత బాహాటంగా ఏమన్నారు, అందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలిపొచ్చేమో. క్రిస్టియన్ గ్రంథాల లోపల కూడా అంతే. బాహాటంగా అందులోపల విమర్శ ఉందన్నట్టు. ముస్లిం గ్రంథాల లోపలైతే దానికి సాంకేతిక అరబిక్ పదజాలం షిర్క్ అంటారు. షిర్క్ అంటే షరీక్ కర్ణ, దానికి షిర్క్ అంటారు అన్నట్టు. అది చాలా ఘోరమైనటువంటి నేరంగా పరిగణించబడ్డది. దేవుడు ఏ తప్పునైనా క్షమించవచ్చు, కానీ ఇట్లా దేవునికి సాటిగా మూర్తులను నిలబెట్టి పూజించేటువంటి వాళ్ళ యొక్క పాపం మాత్రం మహాపాపంగా పరిగణించబడుతుంది. వాళ్లకు నరకాగ్ని లోపల కాలడం తప్ప ఇంకొక మార్గం లేదని బాహాటంగా మత గ్రంథాల లోపల ఉందన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఇదే ఉండింది. భారతదేశం లోపల ఎట్లయితే గుడులు, క్షేత్రాలు, మూర్తుల యొక్క పూజలు ఉన్నాయో, అప్పటి ప్రపంచం లోపల కూడా మక్కా మస్జిద్ లోపల కూడా 360 దేవతా విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉండి వందలాది మంది పూజారులు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఆ దేశం, ఆ సంస్కృతి, ఆ పేర్లు, వ్యవహారాలు వేరున్నా కానీ ఈ ప్రథ అక్కడ కూడా ఉండింది అన్నాడు మొత్తం మీద. అయితే అబ్రాహిమిక్ ఐడియాలజీ లోపల మొట్టమొదలు కూల్చేసినటువంటిది, తొలగించినటువంటి మూర్తులనే. ఆ ఉద్యమం ఎట్లా ప్రారంభమైపోయింది అన్నట్టు. క్రమంగా ఆ ఉద్యమం మొహమ్మద్ ప్రవక్త వరకు నడుస్తూ వచ్చింది. ఆఖరి గ్రంథమైనటువంటి ఖురాన్ లోపల కూడా బాహాటంగా మూర్తి పూజను ముష్రిక్కులు అంటారు అన్నట్టు. షిర్క్ అంటే దేవునికి సాటిగా ఏదైనా ఒక మూర్తి నిలబెట్టి దానికి విశ్వసించడం, పూజించడము మహానేరంగా పరిగణించబడ్డది అన్నట్టు. అదే ఐడియాలజీ. క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ ఇవన్నీ అబ్రాహిమిక్ ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి. అక్కడ కూడా సేమ్ కొందరు ప్రవక్తల పేర్లు సేమ్ ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతం చాలా మహోన్నతంగా ఖురాన్ లోపల కూడా వర్ణించబడ్డది. ఇటువంటి అన్ని సమభావజాలాలతో కూడుకున్నటువంటి మొత్తం క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ. ఈ రెండు గ్రంథాల లోపల
సేమ్ ఒకే మోతాదు లోపల మూర్తి పూజని అంటే దేవునికి సాటిగా నిలబెట్టడానికి ఖండించింది అన్నాడు మొత్తం మీద. ఇక్కడ మేము మీ దేవుడికి కోపమా అన్నాం. అయితే ఈ మాట మీ దేవుడు మహాదేవుడు ఎందుకంటున్నాము? దేవుడు ఒక్కడే. ముందు మా దేవుడు మీ దేవుడు అని దేవుళ్ళు ఎందరో ఉండరు అని ఎందుకంటున్నాను అని అంటే, ఎందరో దేవుడు ఉండరు, దేవుడు ఒకే ఒక్కడు. ఈ సత్యాన్ని సర్వప్రథమంగా ప్రపంచానికి చాటి చెప్పింది వేదం. ఈ గ్రంథాలన్నిటికంటే ముందే, ఈ గ్రంథాలు ఈ ప్రవక్తలు వచ్చేదానికంటే ముందే విస్పష్టంగా వేదం లోపల చెప్పబడ్డది. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పేసి వేదం ఏది చెప్పిందో అది చాలా పాత విషయం ఉంది. దాన్ని తిరిగి ఎవరు చెప్పే పని లేదు. ఎందుకంటే సనాతనులకు దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం వేదం ద్వారా చెప్పబడ్డది. కాకపోతే ఇక్కడ దేవతలు అని ఎవరిని అన్నారు? దేవుడు ఒక్కడే. దేవతలని ఎవరిని అన్నారు? వారి మూర్తులతో, ఆ దేవతామూర్తులతో పనేమిటి అన్నదే ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ విషయం తెలియాలన్నట్టు. ఇక్కడ ఏముందంటే నిరాకారుడైన దేవుడు ఒకడే తన శక్తితో ధర్మం నిలపడానికై ఎంతెంతో మహాపురుషులను, దైవాత్మ స్వరూపులను విశేష శక్తులతో మానవుల మధ్యలో పంపిస్తూ ఉంటాడు, లేక ఉద్భవిస్తూ ఉంటారు. ఇలా వచ్చినటువంటి వాళ్ళను కొందరు దేవదూతలని అట్లా పంపిస్తూ ఉంటారన్నట్టు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి విషయము ఉంది. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించిపోతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేసేందుకు కొరకు నా యొక్క శక్తి ప్రాదుర్భవిస్తే ప్రపంచం లోపల ఏదో ఒక రూపం లోపల, ఎవరో ఒక రూపం లోపల అని అన్నదన్నట్టు. అట్లా వచ్చినటువంటి అవతారాలు ఏం చేస్తాయి? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే. ఆ రకంగా వచ్చినటువంటి ఆ దివ్య పురుషులు ఎవరైతే ఉంటారో, పరిత్రాణాయ సాధునాం, సాధు సజ్జలను సంరక్షించడం కొరకు. ఎవరి బారి నుండి సంరక్షించాలి? దుష్టులైనటువంటి జనులు సజ్జనులైనటువంటి వాళ్ళకు పీడన కలిగిస్తూ ఉంటారు. అప్పుడు సజ్జనుల లోపల ఎదుర్కొనే శక్తి లేక బాధపడుతున్నప్పుడు నేను ఆ పని చేసినందుకు కొరకు వస్తా అని చెప్పబడ్డాయి. ఈ రకంగా మానవుల మధ్యలో వస్తూ ఉంటారు అలాంటి మహాపురుషులు. వారిని కొందరు దేవదూతలని లేదా దేవుని కుమారులని కొందరు, ఇంకా కొందరు మహాప్రవక్తలు అని కొందరు, దైవాంశ సంభూతులని కొందరు, కారణ జన్ములు అని కొందరు, దైవాంశ సంభూతులని కొందరు, కారణ జన్ములని కొందరు, అవతార పురుషులని కొందరు, ఇలా ఎన్నెన్నో మతాల వారు ఎన్నెన్నో పేర్లతో వారిని పిలుచుకుంటూ ఉంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా వీరు భూమిపైకి ఇప్పటివరకు సృష్టి ఆరంభం నుంచి ఇలాంటి ఇంతవరకు చెప్పినటువంటి అవతారాలు అనుకోండి, దేవదూతలు అనుకోండి, ప్రవక్తలు అనుకోండి,
ఇలాంటి వాళ్ళు లక్షల సంఖ్య లోపల ఈ భూమిపైకి ఆ పరమాత్ముని ద్వారా భగవంతుని ద్వారా పంపబడ్డరు అనేటువంటి సత్యాన్ని అన్ని మతాల వారు అంగీకరిస్తారన్నమాట. 1,24,000 దేవదూతలు ఇప్పటి వరకు ఈ భూమి మీదకి వచ్చిండ్రు. భూభాగంలోని ప్రతి ప్రాంతం లోపల కూడా వాళ్ళు వచ్చి అలాంటి ధర్మ సంస్థాపన పనులు చేసిండ్రు అని చెప్పేసి ఈవెన్ ఇస్లాం కూడా వాళ్ళ లిటరేచర్ లోపల కూడా ఇది ఒక విశ్వాసం ఉందన్నట్టు. ఇందులోపల చాలామంది అవతారాలను అనుసరిస్తారు. సనాతన హిందువులంతా అవతారాలను అనుసరిస్తారన్నట్టు. అలాగే పూర్వపు అందరినీ ఇప్పుడు హిందూ మతం లోపల ఏముందంటే సంభవామి యోగి అన్నట్టే చాలా కోట్ల సంవత్సరాల చరిత్ర ఈ పృథ్వీకి ఉంది కాబట్టి ఎందరెందరో వచ్చి ఉంటారు. శ్రీరాముడు అంటే శ్రీరామునికి పూర్వము హరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళు, భగీరథుడు అదే వంశం లోపల వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ రకంగా చాలా మంది వస్తుంటారు అన్నాడు. మొత్తం మీద అయితే ఇక్కడ హిందువుల లోపల ఉండేటువంటి ప్రత్యేకత ఏంటిదంటే ఈ పరంపర లోపల చాలా మహాపురుషులు వచ్చారు కాబట్టి రాముడు ఎప్పుడో వచ్చిండు, ఆ తర్వాత చాలా కాలం తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కృష్ణుడు వచ్చిండు. ఆ రకంగా రామునికి పూర్వం ఎందరో వచ్చిండ్రు, అంతఃపూర్వం ఎందరో వచ్చిండ్రు. సృష్టి ఆరంభం నుంచి చాలామంది వచ్చిండ్రు. ఇప్పుడు రాముడు గొప్పోడా కృష్ణుడు గొప్పోడా అనే వివాదం లేదు మా దగ్గర. ఇద్దరు ధర్మ సంస్థాపన కొరకు వచ్చినటువంటి వాళ్ళే. శివుడు గొప్పోడా విష్ణువు గొప్పోడా హనుమంతుడు గొప్పోడా ఇటువంటి అన్ని ఏమీలో అందరూ ఒకే పని మీద వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎట్లుంటుందంటే పార్లమెంట్ లోపల ఎంపీస్ ఉంటారు. పార్లమెంట్ లోపల ఎంపీస్ ఉంటే ప్రతి ఒక్కరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్సే ఒక ఎన్నికల విధానం ప్రకారం వచ్చేస్తారు. అక్కడ ఎంపీ అనేదానికి అందరికీ సమానమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది అన్నట్టు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి అందరి ప్రోటోకాల్ ఒకే రకంగా ఉంటుంది, అందరికీ వేతనాలు ఒకే రకంగా ఇస్తారు, అందరికీ పిలుపు ఒకే రకంగా ఉంటుంది. అందరి ఎడల ప్రభుత్వం యొక్క ప్రవర్తన కూడా ఒకే రీతి ఉంటుంది అన్నట్టు. ఎట్లాగో ఎంతమంది అవతారాలు వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా మాకు పూజనీయులే, ఆదరణీయులే, గౌరవనీయులే. ఇది హిందూ మతం యొక్క పరిస్థితి అన్నట్టు. కొందరు మర్చిపోయినా కానీ మహాపురుషులందరినీ కూడా సమానంగా చూసేటువంటి దృష్టి హిందువులది అన్నట్టు. కాబట్టి ఏమైపోతుంది, వందలాది వేలాది మంది రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు హనుమంతుడు శివుడు కార్తికేయుడు గణపతి ఇట్లా రకరకాల ఎంతోమంది అందరూ కూడా ఒక సంస్థాపన కొరకు వచ్చిండ్రు. టైమింగ్స్ వేరే ఉండొచ్చు, కాలాలు వేరే ఉండొచ్చు, అవి మనం అవి ఇదమిత్తంగా ఏది ఉన్నప్పటికైనా కానీ ఆ రకంగా అందరికీ ఒక సమానమైనటువంటి మర్యాద ఇవ్వబడుతుంది అన్నట్టు మా దగ్గర. అయితే ఇంకా కొన్ని మతాల లోపల కూడా పరంపర ఉంటుంది. ఇప్పుడు క్రీస్తుకు పూర్వము వాళ్ళ యొక్క ఎంతమంది వచ్చిండ్రు ఆ పరంపర లోపల ఐడియాలజీ లోపల అనేది ఉంటుంది. తర్వాత ఇస్లాం లోపల కూడా దాదాపు బైబిల్ లోపల కానీ ఖురాన్ లోపల కానీ సేమ్ పేర్లు ఇద్దరు కూడా ఒకే వచ్చినటువంటి వాళ్ళను మూసా అబ్రహాం లాంటి వాళ్ళను అందులోపల పేర్కొనబడ్డది ఒకే ఐడియాలజీ కాబట్టి ఏది ఏమైనప్పటికైనా కానీ వాళ్ళ లోపల కూడా చాలామంది వచ్చి ఉంటారు. అయితే మనకు వాళ్ళకుండే వ్యత్యాసం ఏమిటిదంటే మనం అందరినీ వచ్చినటువంటి వాళ్ళను సమానంగా, ఎందుకంటే వాళ్ళు అందరూ ఒకే పని మీద వచ్చారు కాబట్టి అందరినీ సమానంగా చూస్తాం. ఇందులోపల పూర్వపు పరంపరను కొంచెం నామమాత్రానికి తీసుకొని పక్కడబందీగా క్రైస్తవులు ఒక యేసుక్రీస్తునే ప్రామాణికంగా, అంటే ఇప్పుడు వాళ్ళు గౌరవించేది విశ్వసించేది అన్నట్టు యేసుక్రీస్తును. అంతకంటే మొదలు వాడు ఉండొచ్చు, కానీ లాస్ట్కి వచ్చేసిండు కాబట్టి ఇతడే మాకు సర్వస్వం అని అన్నీ అతడి ద్వారానే వినడం, అతనికి ఒక్కడికే
ప్రామాణిక పురుషుడు అంగీకరించడం అనేటువంటిది. ఇంకా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కానీ ప్రామాణికం మాత్రం యేసుక్రీస్తు ఒక్కడే. క్రైస్తవుల యొక్క నమ్మకం ఎట్లుంది. ఇంకా మొహమ్మద్ ప్రవక్త కంటే పూర్వము ఎందరో వచ్చినప్పటికైనా కానీ ఒక్క మొహమ్మద్ ప్రవక్తను మాత్రమే ముస్లింలు ప్రామాణికంగా, అంటే ఆఖరి రసూల్ అంటారు, ఇంకా మాకు అన్ని అందులో సారాంశం వచ్చేసింది కాబట్టి ఇంకా వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు, మాకు ఇతడే ప్రామాణిక పురుషుడు, ఇతడే ఆదర్శప్రాయుడు, ఇతడి మార్గదర్శనమే మాకు శరణ్యం, ఇంకా వెనక ముందు తిరిగే అవసరం మాకు లేదు, అన్ని దాని లోపల వచ్చేసిన విశ్వాసం. ఒక్కరినే పెట్టుకొని వాళ్ళు ఉన్నారు, ఒక్కరినే పెట్టుకొని క్రైస్తవులు ఉన్నారు, ఒక్కరినే పెట్టుకొని ముస్లింలు ఉన్నారు అన్నట్టు. మొహమ్మద్ ప్రవక్తనే ప్రామాణికంగా తీసుకున్నారు, వాళ్ళేమో జీసస్ క్రీస్ట్నే ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది వాళ్ళకు మనకు ఉండేటువంటి వ్యత్యాసం అన్నట్టు. మనం అట్లా కాకుండా పూర్వ పరంపర లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం సమానంగా గౌరవిస్తాం అనేటువంటి విషయం కొంచెం ఇద్దరి లోపల వ్యత్యాసం ఉంటుంది అన్నట్టు. ఇకపోతే ఎందుకు చాలామందిని మనము ఆదరిస్తాం, గౌరవిస్తామంటే వేద ధర్మము సనాతనం. సనాతనం అంటే సృష్టి ఆరంభమై కోట్లాది సంవత్సరాలు అయినట్లు వేదం చెప్తా ఉంది. కోట్లాది సంవత్సరాలు వేదం చెప్తా ఉంది. ఈ కాలంలో ఈ కోట్లాది సంవత్సరాల సృష్టి క్రమంలో లక్షలాది మంది అవతారాలు ధర్మ ప్రచారానికే వచ్చినట్లు సనాతన హిందువుల యొక్క విశ్వాసం ఉందన్నట్టు. ఇంతమూలు చెప్పినట్లు ధర్మము క్షీణించినప్పుడల్లా ఏదో ఒక రూపం లోపల వస్తూ ఉంటుంది. అట్లాగే క్రీస్తు కన్నా పూర్వం ఎందరో దేవదూతలు భూమిపైకి పంపబడ్డారనేది క్రైస్తవుల యొక్క నమ్మకం. అందులోపల కూడా పరంపర ఉంది ఇంతమూలు చెప్పినట్టు. అలాగే ఎందరో దైవ ప్రవక్తలను దేవుడు భూమిపైకి పంపించినట్లు ముస్లింల యొక్క నమ్మకం. అలాగే వేరే వేరే మతాలలో కూడా ఇట్లా పరంపరలు నమ్ముతూ ఉంటారు. ఇలా ఉంది. ఇక్కడ వరకు దాదాపు అందరి భావాలు సారూప్యత ఉందన్నట్టు. ఈ దేవదూతలను అందరూ ఒప్పుతున్నారు. తర్వాత హిందువులు ఎందరినో ఆలంబనగా తీసుకుంటే క్రైస్తవులు ఒక్కరిని, మహమ్మదీయులు ఒక్కరిని ఆలంబనగా తీసుకున్నది. ఏది ఏమైనప్పటికైనా కానీ అందుబాటులో ఉన్నటువంటి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఇంతవరకు నమ్మకం కూడా సమానంగానే వస్తూ ఉన్నది. పేర్లు దేవదూతలు అంటే ఏమి, ప్రవక్తలు అంటే ఏమి, అవతారాలు అంటే ఏమి, దాదాపు అనుకుందాం ఇక్కడ వరకు ఓకే ఇంచుమించు. కానీ హిందువుల దృష్టిలో దేవుడు దేవుని అవతారాలకు గల సంబంధాన్ని కొంచెం మనం తెలుసుకోవాలి. దేవుడు దేవుని యొక్క అవతారాలు ఏం సంబంధం అంటే, ప్రశాంతమైనటువంటి సాగరం లోపల, అంటే జలభరితమైనటువంటి సాగరం లోపల కెరటాలు వస్తుంటాయి. కెరటాలు, తరంగాల నుండి కెరటాలు వస్తుంటాయి అన్నట్టు. అయితే ఇక్కడ పరమాత్ముడు ఒక సాగర సమానమైపోతే జలానికి అందం సంతరించుకునేటట్టు కెరటాలు ఎట్లయితే వస్తుంటాయో, ఆకర్షణీయంగా జలం యొక్క కళను పెంచే విధంగా ఎట్లయితే తరంగాలు కెరటాలు వస్తూ ఉంటాయో, అట్లాగే సృష్టి యొక్క అందాన్ని పెంచటందు కొరకు సముద్ర జలమే కెరటాలుగా ఏర్పడ్డట్టు పరిపూర్ణ పరమాత్మని, ఆ పరమాత్మ అనే సాగరం లోపల వచ్చేటువంటి కెరటాల లాంటి వాళ్ళే ఈ అవతారాలు అనేటువంటిది హిందువుల యొక్క విశ్వాసం అన్నట్టు. ఈ దాన్ని కూడా సరి సమానంగా ఎలాగైతే ఆదం ఆత్మ దేవుని ఆత్మగానే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా విశ్వసిస్తారు అన్నట్టు. ఎందుకంటే మట్టి బొమ్మను తయారు చేసి దేవుడు ప్రవేశించుగాక ఆత్మ అంటే
ఆ దేవుని ఆత్మ అందులోపల ప్రవేశించినట్టు అట్లా వాళ్ళు కూడా భావిస్తారు అన్నట్టు. ఆదం యొక్క ఆత్మ దేవుని ఆత్మ. ఇక్కడ మనమేం హిందువులు ఏమనుకుంటారంటే పరమాత్ముడు సముద్రం అయితే సముద్రానికి కెరటాలు అందం అన్నట్టు సృష్టి లోపల ఉండేటువంటి చెడును తొలగించి మంచిని స్థాపించడం కొరకు వచ్చేటువంటి అవతారాలను మేము కెరటాలుగానే భావిస్తాం. అంటే ఇప్పుడు కెరటానికి సముద్రానికి సముద్ర జలానికి తరంగాలకు కెరటాలకు ఏ రకంగా అయితే మనము వేరే వేరే చేసి చూడలేమో ఆ రకంగానే దేవుని ఆత్మ ఆదమ ఆత్మ కూడా దేవుని ఆత్మే ఆదమ ఆత్మగా వెలువడ్డదనేటువంటి విశ్వాసం వాళ్ళకు కూడా ఉంది. దానికి ప్రమాణాలు కూడా ఏమున్నాయంటే దేవునికి తప్ప ఎవరికి పూజించినటువంటి ఆరాధించినటువంటి ఉపాసించినటువంటి నేను ఒక్క దేవుణ్ణే పూజిస్తా, ఈ ఆదమును నేను శరణాగతుడనుగాను సాష్టాంగ ప్రణామం చెయ్యను అంటే శిక్షకు గురైపోతాడు. శైతాన్ అనేటువంటి వాడు ఎట్లా శిక్షకు గురైపోతాడంటే నేను చెప్తున్న నా ఆరాధన నువ్వు చేస్తూ ఉంటావు కరెక్టే, కానీ ఇప్పుడు నేనే చెప్తున్నా కదా దాన్ని తిరస్కరిస్తే నన్ను తిరస్కరించినట్టే. అంటే ఆదమ ఆత్మ దేవుని ఆత్మ అంత పవిత్రంగా దేవుని ఆత్మ ఆదమ ఆత్మగా పోయింది కాబట్టి అంత గౌరవమైన స్థానం అందరు శరణాగతులు అయిపోయినాడే. ఇట్లా బైబిల్ లోపల కూడా వస్తుంది, ఇస్లాం లోపల కూడా వస్తుంది. అయితే దాని నుంచి మనకేం అర్థం కావాలంటే ఆదము మొట్టమొదటి ప్రవక్త అనే వాళ్ళ విశ్వాసం ఉందన్నట్టు. మొట్టమొదటి దేవదూత ఆదమే అని చెప్పేసి. సరే, ఏదైనా ఆదం ఆత్మ దేవుని ఆత్మ యొక్క సామీప్యత పవిత్రత అందులోపల మనకు అర్థమైపోతా ఉన్నది. అలాంటిదే ఇక్కడ దేవుడు సముద్రం అయిపోతే అవతారాలు కెరటాలు దాదాపు ఇక్కడ కూడా సరిపోతుంది అన్నట్టు. ఈ రకంగా దేవుని ఆత్మకు ఆదం ఆత్మకి ఎలాంటి సంబంధం ఉందో ఆదం పరంపర లోపలనే ఎన్నో అవతారాలు వచ్చేసినాయి ప్రపంచం లోపలికి. అంటే అందరి ఆత్మ లోపల కూడా దేవుని ఆత్మ ఆదం లోపలన్నది. ఆదం యొక్క ఆత్మని పరంపరాగతంగా ఆదం యొక్క సంతానమే మనమంతా అనేది ఒక నమ్మకం వాళ్ళది ఉంటుంది అన్నాడు. ఏ రకంగా చూసినప్పటికైనా కానీ దీన్ని కూడా మనం ఎట్లా నమ్మాలంటే ఒక బీజాన్ని ఒక మామిడి పీచుని అనుకోండి ఏమే కానీ భూమి లోపల పెట్టినాం అనుకోండి మనం మొత్తం మీద అది ఛిద్రమైపోయి వృక్షం అయిపోయి మళ్ళీ వృక్షానికి ఎన్నో ఫలాలు వస్తాయి. అంటే ప్రతి ఫలం లోపల మళ్ళీ ఏదైతే బీజం ఉంటుందో మామిడి పీచు ఉంటుందో ఆ దాని లోపల మళ్ళీ మూలంగా మొట్టమొదలు పెట్టినటువంటి ఏదైతే విత్తనం ఉందో ఆ విత్తనం లోపల ఉండే సామర్థ్యం సంపూర్ణంగా మళ్ళీ ప్రతి ఫలం లోపల ఉండేటువంటి విత్తనానికి ఎట్లయితే ఉంటుందో అట్లాగే దేవుని ఆత్మ ఆదం లోపల వచ్చింది. ఆదం ఆత్మ మనందరి లోపల ఉన్నది. అంటే దేవుని ఆత్మకు ఆదం లోపల ఎంత మర్యాద ఉందో మనము ఆ మార్గం లోపల నడుస్తే మన ఆత్మ కూడా ఆదం ఆత్మ ఒక్కటే అనేటువంటిది ఇట్లా ఆలోచిస్తే కూడా అక్కడ సరిపోతుంది అన్నట్టు. ఎట్లా ఇంచుమించు సముద్రం పరమాత్మ అయితే కెరటాలు తరంగాలు ఎట్లా సంబంధం ఉందో అట్లాగే మన ఆత్మకు పరమాత్మను కూడా అలాంటి సంబంధమే ఉంది. ఆదం ఆత్మకు దేవుని ఆత్మకు అలాంటి సంబంధం ఉంది. ఆదం ఆత్మలే మనందరి లోపల వచ్చేసినాయి కాబట్టి వృక్ష బీజ న్యాయం ప్రకారంగా ఈ రకం కూడా మనం సరిపెట్టుకోవచ్చు. అట్టి ఆదం పరంపరలో వచ్చినట్టు వారుగా క్రీస్తు ప్రభువును ప్రవక్త ముహమ్మద్ గారిని విశ్వసిస్తారు. ఆదము పరంపర లోపల వాళ్ళే వీరంతా అని చెప్పేసి క్రీస్తు అయినా కానీ ముహమ్మద్ ప్రవక్త అయినా కానీ జీసస్ క్రీస్తు అయినా కానీ యేసుక్రీస్తు అయినా కానీ అదే పరంపర లోపల వచ్చినటువంటి వాళ్ళుగా వాళ్ళు విశ్వసిస్తారు అన్నట్టు. అంతేకాదు వాళ్ళ వెలుగులోనే వీళ్ళు కూడా పయనిస్తారు. ఈ నేపథ్యంలోనే
ఇట్లాగే మేము మా అవతారాల మూర్తులను దేవాలయాల్లో ప్రతిష్ఠించి వారి స్ఫూర్తి నిలపాలని పూజిస్తూ ఉంటాం. దీన్ని మూర్తి పూజ అంటారు. మూర్తి పూజ అంటే మరేదో కాదు. మా వాళ్ళు మూర్తి పూజ యొక్క దశ ఏంటిది అనేటువంటిది, మూర్తి పూజ అంటే ఏంటిది వివరించడం లోపల కొంచెం మా వాళ్ళు ముందుకు రారు. మాకు తెలుసు. ఏం తెలుసు? మూర్తి మా ద్వారా నిర్మించబడుతుంది. మూర్తి ఎక్కడుంటుంది? మొట్టమొదలు ఎక్కడో ఒక గని లోపల రాయిగా ఉంటుంది. అది దాన్ని పెకిలించేవాడో మనిషే. అది మాకు తెలుసు, మేము చేసే పనులు అన్నట్టు మొత్తం మీద. ఆ తర్వాత దాన్ని పెకిలించి తెచ్చి శిల్పి దగ్గర వేసేస్తే శిల్పి కూడా ఒక మనిషే. ఆ శిల్పి మేము చెప్పిన ఒక మూర్తిని తయారు చేసిన తర్వాత దాన్ని వేదోక్త పద్ధతి లోపల శుద్ధి చేయడం ఏదైతే ఉందో, ఆ శుద్ధి చేసేటువంటి వేద పండితులు కూడా మనుషులే. స్థాపించేటువంటి స్థపతులు సహితము మనుషులే. దేవాలయాన్ని నిర్మిస్తున్నటువంటి శిల్పులు కూడా, అంటే నిర్మాణ కార్మికులు కూడా మనుషులే. ఆ తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి కూర్చోబెట్టినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి మహాపురుషులు ఎవరైనా వస్తారు, వాళ్ళు మనుషులే. ఆ తర్వాత ప్రతినిత్యం వేద మంత్రాలతో అర్చన జరిపిస్తూ ఉంటారు, వాళ్ళు మనుషులే. ఎక్కడి నుంచి వచ్చిండు దేవుడు? మాకు తెలియందా ఏమన్నా? మాకు తెలుసు. మేమే అన్ని రకాల ఒక రౌతుగా తెచ్చి శిల్పి దగ్గర పోయి మూర్తిగా మార్చే రకరకాలైన మేము చేస్తున్నాం. మాకు తెలుసు అది కూడా. అయితే మూర్తినే దేవుడు అనుకుంటారు మీరు అంటే, నిజంగా మూర్తి ఒక స్ఫూర్తి కొరకే. మాకు ఏంటిదంటే ఆ మూర్తిలో ఉన్నటువంటి వాడు రాముడైనా, కృష్ణుడైనా, హనుమంతుడైనా, కార్తికేయుడైనా, శివుడైనా, ఇంకా ఏ మూర్తులు, గణపతి అయినా, ఇట్లా అసంఖ్యాకమైనటువంటి మూర్తులు ఉన్నాయి అంటే కేవలము వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందేటందు కొరకు మాత్రమే మూర్తుల యొక్క ప్రతిష్టాపన. తర్వాత సాక్షాత్ దేవుని సందేశాన్ని తెచ్చి మా ప్రపంచం లోపల ప్రతిష్ఠితం చేసి దాని అనుసారంగా నడవడానికి దోహదపడ్డటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళంటే గొప్ప పూజనీయమైన, గౌరవనీయమైనటువంటి స్థానము ఉంటుంది. అంతే. దేవుని గుడి లోపల పోయి దేవుడు ఇళ్ళనే ఉన్నాడు, ఎక్కడ లేడు అనుకొని అక్కడ అట్లా అనుకునేటువంటి పరిస్థితి ఏముండదు. ఏదో అమాయకులు అనుకుంటే అనుకునవచ్చు. దేవుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది కూడా వేదం చెప్పింది అన్నట్టు. ఇంకా వేదం లోపల మూర్తి పూజ ఉందా, మూర్తి పూజ లేదు కదా, ఉంది కదా అనే మాట మాట్లాడుతుంటారు. వేదం లోపల యావత్ విరాట్ విశ్వమే దేవుని యొక్క ఒక మూర్తి. అది మొత్తం విరాట్ విశ్వమే నిరాకార పరమాత్మని యొక్క సాకార రూపమైనటువంటి మూర్తిభవించినటువంటి అదే ఏదైతే విరాట్ విశ్వం ప్రకృతి ఉంది కదా, మూర్తిభవించినటువంటి దేవుని యొక్క స్వరూపం ఇది అని వేదం ప్రతిపాదిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు, దేవతలు, దేవుడు ఒక్కడే. దేవతలు అంటే ఎక్కడెక్కడ దేవుని యొక్క దివ్యత్వం అనేది ప్రస్ఫుటంగా మనకు అభివ్యక్తం అవుతుంటే అవన్నీ దేవతలు అనుకుంటారు అన్నమాట. సరే, దేవుడు దేవతలు పక్కకు పెడితే ఈ మూర్తులు ఏవైతున్నాయి కదా, మహాపురుషులు ధర్మ సంస్థాపన కొరకు వచ్చినటువంటి మహాపురుషులు ఎవరైతున్నారో వాళ్ళ స్ఫూర్తి పొందటం కొరకు వాళ్ళను చూస్తే చాలు కొంచెం వాళ్ళలాగా మారాలనేటువంటి భావన మనిషి లోపల రావాలని చెప్పేసి పూర్వీకులు ప్రాథమిక స్థాయి లోపల ఆధ్యాత్మికమైనటువంటి ఒక విద్య లోపల, ఆధ్యాత్మికమైనటువంటి ఒక క్రమం లోపల ఈ గుడులు, గోపురాలు, మూర్తులు, పూజలు, అర్చనలు అనేటువంటి ప్రాథమిక దశ లోపల ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ
ఇక దేవుడు ఎక్కడ లేడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటే వాడెంత అమాయకుడో అట్లాగే మూర్తులను దేవుడు అనుకోనే పూజిస్తున్నారు అనుకునేటోడు కూడా అమాయకులే మొత్తం మీద. ఇక్కడ క్రమం తెలుసుకోవాలి ఎందుకు పెట్టిన దేవుని యొక్క మూర్తులు అనేటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలోనే అవతారాల మూర్తులను దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తారన్నట్టు. ప్రతిష్ఠించడం అంటే కేవలం హనుమంతుని మూర్తిని చూసిన తర్వాత రే ఇలాంటి జీవితం నేను కూడా అనుభవించాలి, ఇలాంటి మార్గం లోపల నేను కూడా నడవాలనే స్ఫూర్తి వచ్చేటందు కొరకే మూర్తుల యొక్క ప్రతిష్టాపన తప్ప అంత అజ్ఞానం అంత అమాయకత్వము హిందువులకు ఉన్నదనుకుంటే అట్లా అనుకున్నట్టు కూడా అజ్ఞానులే అన్నట్టు మొత్తం మీద. ఎందుకంటే దేవుడు సర్వవ్యాపకుడు, దేవుని యొక్క స్వరూపము స్వభావము, దేవుని యొక్క వ్యక్తరూపం ఏమిటిది అవ్యక్త రూపం ఏంటిది విస్పష్టంగా పరిపూర్ణంగా వేదంలో ప్రతిపాదించబడ్డది అన్నట్టు. కాబట్టి ఇక్కడ సైద్ధాంతికమైన పేదరికం అనేటువంటిది ఏం లేదు మనకు. ఎవరైనా ఒకవేళ తెలియనటువంటి వాళ్ళు ఇక దేవుడు ఈ గుడి లోపలనే ఉన్నాడు, ఈ మూర్తి లోపలనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు అనుకుంటే అమాయకుడే. అయితే గింతే ఉన్నది హిందూ మతం, ఇంతకంటే ఏం తెలుస్తుంది వీళ్ళకు అనుకున్నప్పుడు ఇంకా అమాయకుడు అన్నట్టు మొత్తం మీద. ఎంత గొప్పడైనా అమాయకుడే. లోతుకి వెళ్ళిపోవాలి ఏంటిది అనేటువంటి విషయం ఓ ప్రాథమిక విషయం అది. ఇకపోతే చాలామంది ముఖ్యస్తులను అందరినీ దేవతలుగా అంటే మూర్తులను పెట్టి వాళ్ళ అనుయాయులుగా వీళ్ళు చేస్తుంటా ఉన్నారు మొత్తం మీద. అంతే తప్ప ఆ మూర్తి లోపలనే దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కాదు అక్కడ. ఏం చేశారు హిందువులంతా స్ఫూర్తి కొరకు మహాపురుషుల యొక్క మూర్తులను గుడిలో ప్రతిష్ఠించుకున్నారు. ఈ గుడిలో ప్రతిష్ఠించినటువంటి దేవతామూర్తిని వాడు పోయినప్పుడే దర్శించుకుంటాడు, ఏమో అనుకుంటాడు, వదిలిపెట్టేస్తాడు, వచ్చేస్తాడు అన్నాడు. హిందువు పోయినప్పుడు దర్శించుకుంటాడు, సరే మళ్ళీ పోయినప్పుడే దర్శించుకుంటాడు. ఈ రకంగా ఏదో ఒకటి ప్రాక్టీస్ కొరకు పెట్టినటువంటిది ఉన్న మొత్తం మీద. కానీ ఇక్కడ వచ్చి పడ్డది ఎంత అద్భుతం అంటే హిందువులది ఇట్లా ఉంటే ఆదము పరంపరలో వచ్చిన వారుగా క్రీస్తు ప్రభువును మహాప్రవక్త ముహమ్మద్ గారిని విశ్వసిస్తారన్నట్టు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ. వారి వెలుగులోనే వీళ్ళు కూడా పయనిస్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తి ఏమున్నది, వాళ్ళ ఆదర్శాలు ఏమున్నాయి, ఇక్కడ వీళ్ళెట్లనో వీడటనే పయనిస్తుంటారు. ఇప్పుడు మేము అంటే హిందువులము మా అవతారాల వచ్చిన మూర్తులను దేవాలయాల లోపల ప్రతిష్ఠించి వారి స్ఫూర్తి నిలవాలని పూజనీయ భావంతో ఉంటామన్నట్టు. దీనికే మూర్తి పూజ అని అంటారు. ఏమిది దేవాలయం లోపల ఇక్కడ ఎంత విచిత్రం అంటే ఇక్కడ అవతారాల యొక్క మూర్తులను దేవాలయాల లోపల ప్రతిష్ఠించి సందర్భం వచ్చినప్పుడు పోవడము చూడడము స్ఫూర్తిని పొందకపోయి నడుస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఒక క్రీస్తును ప్రతి క్రైస్తవుడు హిందువుల కన్నా గాఢంగా దేవాలయాలు కట్టి ఆలయాల లోపల ప్రతిష్ఠిస్తున్నది హిందువులు అయిపోతే ఇంతకంటే ఘనమైన రీతి లోపల క్రీస్తును ప్రతి క్రైస్తవుడు హిందువు కంటే గాఢంగా హృదయ మందిరం లోపల బాప్తిస్మం ద్వారా ప్రతిష్ఠించుకుంటున్నట్టు. దేహం అనేటువంటి దేవాలయం లోపల ప్రతి క్రైస్తవుడు కూడా హృదయ మందిరం లోపల బాప్తిస్మం ద్వారా ప్రతిష్ఠించుకుంటున్నాడు. బస్
ఇక్కడ వీళ్ళు కట్టిన మందిరాల లోపల, అక్కడ వాళ్ళ హృదయ మందిరం లోపల ప్రార్థనలు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే గుడుల లోపల ప్రతిష్ఠించిన మూర్తుల కన్నా ఆ ఒక యేసుక్రీస్తుని హృదయం లోపల ప్రతిష్ఠించుకొని ఉన్నారు అన్నాడు. దేహం యొక్క గొప్ప దేవాలయం అన్నాడు. అది మాకంటే గొప్ప ప్రతిష్ఠ అయిపోయేది మొత్తం మీద. అంటే మేము ఇంకా అప్పుడప్పుడు మరుస్తాం, కానీ హృదయం లోపల ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారు కదా, వాళ్ళు ఎంత గొప్పగా హత్తుకొని పోయినట్టు. అది కూడా ఒక ప్రతిష్ఠే. ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆ హృదయం లోపలనే ఆ యేసుక్రీస్తు యొక్క చిత్రపటం అనేటువంటిది హృదయం లోపలనే దర్శనమిస్తూ ఉంటుంది. అది కూడా మన గుడుల లోపల ప్రతిష్ఠించినటువంటి వాడు ఎప్పుడన్నా మరవచ్చు, కానీ హృదయాల లోపల ప్రతిష్ఠించుకున్నాడు యేసుక్రీస్తునంటే ఏం వ్యత్యాసం ఉన్నట్టు ఇద్దరి లోపల? మాకంటే ఒక అడుగు ముందుకున్నట్టే ఇంకా హృదయంలో ప్రతిష్ఠితం అంటే మొత్తం మీద. అటువంటి వాళ్ళే ఎవరైతే క్రైస్తవుడైతే తన హృదయం అనేటువంటి దేహం అనే దేవాలయం ఏదైతుందో ఆ హృదయం అనేటువంటి మందిరం లోపల బాప్తిస్మం ద్వారా క్రీస్తు అనుయాయిగా మారినప్పుడు హృదయంలో ప్రతిష్ఠించుకుంటాడు ఏతున్నాడో అట్లా అయిన వారే క్రైస్తవులుగా అంగీకరింపబడతారు. హృదయం లోపల ఎవడు క్రీస్తును ప్రతిష్ఠించుకోడో వాడు క్రైస్తవుడు కాడు. ఎంత గొప్ప ఒక ఏంటిది భావం అని మనం అనుకోవాలి మొత్తం మీద. అదేవిధంగా ప్రతి ముస్లిం అల్లా పేరు ప్రక్కన మొహమ్మద్ను జోడించి అల్లాను స్మరించుచు మొహమ్మద్ను కూడా, ప్రవక్త మొహమ్మద్ను కూడా స్మరిస్తారన్నట్టు. కల్మా దేవుని జాగాలు ఉన్నప్పటికైనా కానీ కల్మా లోపల మొహమ్మద్ పేరును జోడించి, అంటే దేవుని ప్రార్థన శబ్దాల లోపలనే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలల్లా, అంటే దేవునికి సమానంగా పూజ్యుడు ఇంకొకడు లేడు, ఆ దేవుని యొక్క ప్రవక్త సందేశహరుడు, దేవుని యొక్క జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లాంటి వాడు, ధర్మ మోక్ష మార్గం లోపల అంతటి అధికారి అయినటువంటి వాడు మొహమ్మద్ ప్రవక్త. దేవుడు పూజనీయుడు, ఆ దేవుని వెలుగును మన వరకు తీసుకొచ్చినటువంటి మొహమ్మద్ ప్రవక్త ఎవరైతున్నారో, కాబట్టి ఆయన పేరును లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కల్మా అంటారు. దీనికి కల్మా అంటే అదొక మంత్రం. అది స్వీకరించినోడే, ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా బాప్తిస్మం స్వీకరిస్తేనే క్రైస్తవుడు ఎట్లయితాడో, ఈ కల్మాను స్వీకరించినటువంటి వాడు మాత్రమే ముస్లిం అయిపోతాడు. వాడు దేవుని పేరుతో పాటు రసూల్ పేరును కూడా తప్పకుండా ఉచ్చరించవలసి వస్తుంది మొత్తం మీద. అలాంటి వాడే ముస్లిం కాగలుగుతాడు, లేకపోతే లేదు. అంటే ఇక్కడ ఏమైంది, ఇలా కల్మాను అంగీకరించిన వాడు ముస్లిం కానేరడు. అంటే దేహం అనేటువంటి దేవాలయం లోపల దేవునితో పాటు దేవుని ప్రవక్త ఏదైతే దేవుని ప్రవక్త పేరు కూడా దేవుని పేరుతో పాటు స్మరించవలసి వస్తున్నది అన్నట్టు. అంటే అప్పుడే వాడు ముస్లిం కాగలుగుతాడు. ఇక్కడ మొహమ్మద్ ప్రవక్తను దేహం అనేటువంటి దేవాలయంలో నిలుపుకుంటున్నాడా లేదా? ఒక్క దేవుని పేరు తీసుకుంటే అది ఇస్లాం స్వీకరించినట్టు కాదు. దేవుని పేరు ఒక్క అల్లాను స్వీకరించినంత మాత్రాన అది ఇస్లాంను స్వీకరించినట్టు కాదు. అల్లాతో పాటు రసూల్ పేరు ఉంటేనే ఇస్లాంను స్వీకరించినట్టు, అది కల్మా అప్పుడు కంప్లీట్ అయినట్టు, అప్పుడు ధృవీకరిస్తున్నాడు ముస్లిం అని చెప్పేసి. అంటే ఎంత గొప్ప ప్రతిష్ఠిత స్థానం ఉన్నది ప్రవక్తకు కూడా అక్కడ. అట్లా హృదయంలో ప్రతిష్ఠితం కాకపోతే, అంగీకరించకపోతే వాడు ముస్లిం కానేరాడు. ఈ రకంగా ప్రతిష్ఠితం అనేటువంటిది
గుడుల లోపల ప్రతిష్ఠించినటువంటి వాళ్ళను చూస్తూ హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళని మర్చిపోవడం ఎట్లా? ఇద్దరికీ గుళ్ళ లోపల ఉండేటువంటి వాళ్ళకు ఎడల మాకేం భావం ఉన్నదో, గుడులలో ప్రతిష్ఠితమైనటువంటి మూర్తుల గురించి హిందూకేం భావన ఉన్నదో, హృదయం అనే మందిరంలో ప్రతిష్ఠించుకున్నటువంటి క్రైస్తవుడు కానీ ముస్లింలు కానీ అదే భావనతోనున్నారు కదా. ఒక్క దేవుణ్ణి చాలు అనేటోళ్ళు ఉన్నారు ఎవరైనా? లేరు. క్రైస్తవులు అనలేరు, క్రీస్తు నామం తప్పకుండా కావాలి, ముస్లిం అనలేడు, మొహమ్మద్ నామం తప్పకుండా కావాలి. ఇప్పుడు ఒకడు గుడిలో ప్రతిష్ఠితం చేసుకొని చూస్తున్నాడు, వాడు నిరంతరం హృదయం లోపలనే ప్రతిష్ఠితం చేసుకున్నాడు అన్నాడు. బాప్తిస్మం ద్వారా అతను, కల్మా ద్వారా క్రైస్తవులు, బాప్తిస్మం ద్వారా, కల్మా ద్వారా ముస్లింలు. హృదయం లోపలనే ప్రవక్తల పేర్లు ప్రతిష్ఠితం చేసుకుంటున్నారు కదా. ఎంత గొప్ప ఆదరణ! అదే ఆదరణ హిందువులకు ఉన్నది, వాళ్ళు గుళ్ళ లోపల పెడుతున్నారు అన్నట్టు. మరి ఎంత గొప్ప గౌరవం ఉన్నది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. దేవునికి ఏమన్నంటే వాళ్ళు ఇంకా సహించుకుంటారేమో ముస్లింలు, కానీ ప్రవక్తకు అపహాస్యం చేసి ఏదో కానీ ఏదైనా ఒక తక్కువ అంచనేసి ప్రవక్తను అవమానించేటువంటి విధంగా ఎవరు మాట్లాడినా ముస్లిం సహించడు. గోస్తాకే నబీకా ఏకీ సజా సర్తన్ సే జుదా అంటారు అన్నట్టు. దేవుని మీద కంటే ఎక్కువ ప్రవక్త మీద ప్రేమ ఉన్నది. ఇట్లా ఉండడంలో తప్పేముంది చెప్పండి? ఎందుకు అంటే దేవుని యొక్క వెలుగును మన దగ్గర తెచ్చినటువంటి వాడు దేవ ప్రవక్తనే కాబట్టి, ప్రవక్త లేకపోతే దేవుని మార్గం మనకు తెలియదు కాబట్టి, దేవునికి ఏమైనా ఇంకెవరైనా అంటే కొంచెం సహించుకుంటారేమో, కానీ ప్రవక్త కంటే వాళ్ళు సహించుకోరు. అక్కడ కూడా యెహోవాకి ఎవరేమన్నా అంటే సహించుకుంటారేమో, కానీ యేసుక్రీస్తుకి ఎవరేమన్నా అంటే సహించుకోరు. అంటే ఎంత గొప్ప మర్యాద! ఇదే కదా స్ఫూర్తి అంటే. మూర్తి యొక్క స్ఫూర్తి అంటే ఇంతే కదా. ఇక ఇది ఇట్లుంటే వీళ్ళు దేవుళ్ళ గుడుల లోపల మూర్తులను స్థాపించుకుంటే తుమ్ షిర్క్ కర్రే. షిర్క్ అంటే షరీక్ అంటే దేవునికి సాటిగా ఏదో ఒకదాన్ని నిలుపుకొని పూజించడం. ఇది విచిత్రమైనటువంటి వాదం అన్నట్టు. సృష్టి మొత్తము దేవుని యొక్క స్వరూపమే. అల్హమ్దులిల్లాహి అంటారు అన్నాడు సూర్య ఫాతిహా లోపల. అల్హమ్దులిల్లాహి అంటే సకల స్తోత్రములు దేవునికే, అన్ని స్తోత్రములు దేవునికే. సబ్ తారీఫ్ ఖుదాకే లియే. సబ్ తారీఫ్ ఖుదాకే లియే అన్నప్పుడు సబ్ అంటే ఏంటిది? ఏ ఒక్కటి పరమాణువు కూడా వదలకుండా జర్రే ఖుదాకా హెకామత్ అంటారు మళ్ళా. అంటే ఒక పరమాణువు కూడా పరమాత్ముని యొక్క మహిమా విశేషానికి భిన్నంగా లేదు. అందుకే సకల స్తోత్రములు దేవునికే. సబ్ తారీఫ్ ఖుదాకే లియే. ఎందుకంటే రబ్బిల్ ఆలమీన్ సూర్య ఫాతిహాలో రబ్బిల్ ఆలమీన్ అంటే విరాట్ విశ్వం. రబ్ అంటే ఆ విశ్వం యొక్క ఆత్మ కూడా దేవుడే కాబట్టి అన్ని స్తోత్రాలు అన్నీ ఏంటిది సబ్ తారీఫ్ ఖుదాకే లియే అని అంటారు అన్నట్టు. మొత్తం మీద ఇక్కడ పరిపూర్ణంగా ఉన్నది ఆ దేవుడి అయినప్పుడు దేవునికి ఇతరంగా ఏ ఒక్క పరమాణువు లోపల కూడా చైతన్యం లేదు అనే సత్యమైనప్పుడు దేవునికి సాటిగా నిలబెట్టడం లోపల ఉన్నది దేవుడే. వాడు తెచ్చి నిలబెట్టడానికి ఏ ఒక్కటి ముట్టుకున్న అంతా దేవుని యొక్క మహిమా స్వరూపం అన్నది విశ్వం అంతా. గైరల్లా అంటే దేవునికి ఇతరంగా ఏమైనా ఉన్నదా? ఇంకా ఏమీ లేదు అని సూర్య ఫాతిహా చెప్తున్నది. ఏది ఉన్నా దేవుందే కాబట్టి గైర్ యాడికెళ్ళి తెచ్చిపెడతాం? గైర్ అంటే ఇంకొకటి ఉంటే కదా తెచ్చిపెట్టేది. ఎవరికన్నా గైర్ ఇంకోటి కనిపిస్తున్నాడంటే వాళ్ళు అసలు ముష్రిక్కులు. గైర్ లేనే లేదు ప్రపంచంలో ఉన్నదంతా అల్హమ్దులిల్లా సబ్ తారీఫ్ ఖుదాకే లియే. గైర్ ఏమన్నా కనిపిస్తే ఎట్లా? ఏది కూడా గైర్ లేదు ప్రపంచం లోపల. తత్వాన్ని పూర తెలుసుకోవాలి. ఈవెన్ శైతాన్ అంటారు. శైతాన్ యొక్క శక్తి కూడా పరమాత్మ ఉంది, ఆ దేవుడిదే, అల్లాదే.
అల్లా కదలించకపోతే సైతాన్లో కూడా కదలికలు లేవు. సైతాన్ అది కూడా ఒక దేవుని యొక్క సృష్టి, అది కూడా వాడు తలంచుకుంటే ఆగిపోతుంది అది. ఈ రకంగా ఏది కూడా దేవుని యొక్క శక్తికి ఇతరంగా ప్రపంచం లోపల ఏది కూడా లేదు. దేవునికి కాకుండా ఏదో ఒకటి ఉన్నది, దాన్ని తెచ్చి సాటిగా నిలబెడుతున్నారంటే అట్లా అనేటోడే ఫస్ట్ ముష్రిక్ అన్నట్టు. మొత్తం మీద ఏదో ఒకటి కనిపిస్తున్న దేవునికి ఇతరంగా. ఇక్కడ దేవునికి ఇతరంగా ఇంకోటి కనిపిస్తే దేవుడు పరిపూర్ణుడు ఎట్లయితాడు, సర్వవ్యాపకుడు ఎట్లయితాడు, సర్వస్వరూపుడు ఎట్లయితాడు, ఏంటిది ఆలమీన్ కా రబ్ ఎట్లయిపోతాడు. కాబట్టి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. తౌహీద్ అంటారు దీనికి. తౌహీద్ అంటే ఒకటే దేవుడు ఉన్నాడని నమ్మడము ఒక భాగం. అంత మాత్రం సరిపోదు. దేవుడు తప్ప ఇంకొకటి ఏది కూడా ప్రపంచం లోపల, దేవుని అస్తిత్వము తప్ప ఇంకొకటి ఏది కూడా కనిపించకుండా స్థిరంగా సర్వం సహా ఆ దేవుడే ఒక్కడే అనేటువంటి భావం ఉంటేనే నిజమైన తౌహీద్ అవుతుంది అన్నట్టు. ఈ రకంగా ఉన్నది. మేము ఒకరు ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా. ప్రత్యక్షంగా గుళ్ళ లోపల మేము దేవతామూర్తులను గౌరవభావంతో పెట్టుకున్నాం అన్నట్టు. పరోక్షంగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళు ఒకరు. పరోక్షంగా మీరు హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు ఎవరిని? ప్రవక్తల యొక్క ఉనికిని మేము గుళ్ళ లోపల ప్రతిష్ఠించి పూజిస్తున్నాం. మీరు హృదయాల్లో ప్రతిష్ఠించుకొని పూజ్యభావంతో ఉంటారు. అంటే చాలా గొప్ప గౌరవభావంతో. ఒక్క మాటలో చెప్పాలంటే ఆలయాల్లో ప్రతిష్ఠించుకున్న వారి కంటే దేహం అనేటువంటి దేవాలయం లోపలనే, హృదయాల లోపలనే ప్రతిష్ఠించుకున్న వారే అధికంగా ఆరాధించేవారు అవుతారు. ఆరాధ్య భావం అనేటువంటిది ప్రవక్తల ఎడ హృదయం లోపల ప్రతిష్ఠించుకొని కూకున్నారో, దేవాలయాల లోపల ప్రతిష్ఠించుకొని కూకున్న వాళ్ళకంటే ఎక్కువ సన్నిహితంగా హృదయాల లోపల ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు అన్నట్టు. అటు క్రీస్తును కానీ ఇటు ముహమ్మద్ ప్రవక్తను కానీ. ఆరాధన అంటే కేవలము పువ్వులు టెంకాయలతో అభిషేకించి అర్చించడమే అంటే సరిపోదన్నట్టు. అది ఏమిటికి పనికిరాదు. మనసు లోపల ఆ వాళ్ళ యొక్క భావన మనసు లోపల ప్రతిష్ఠితం కాకపోతే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అని చెప్పినాడు భగవద్గీత లోపల. సీదా చెప్తున్నాడు, మా వాళ్ళకి అది అర్థం కాదు, మా వాళ్ళకి అర్థం ఏది కాదు అది మీకు అర్థమైపోతుంది అన్నాడు. వీళ్ళకి అర్థం కాదు అనేది మీకు అర్థమైపోతుంది. ముస్లింలకు క్రిస్టియన్లకు అంటున్నా, మా వాళ్ళకి అర్థం కాదు. ఏం అర్థం కాదు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అష్నామి ప్రయతాత్మన. ఓరి నాయన, నీవు పూలు తెచ్చినావా, పత్రి తెచ్చినావా, ఫలం తెచ్చినావా, నీళ్లు తెచ్చినావా, దేంతోన ఆరాధిస్తున్నా? నాకు పత్రంతోనా, పుష్పంతోనా, ఫలంతోనా, నీళ్లతోనా? ఇది కాదురా నాయన, ఇవన్నీ ఉంటే ఉండని, నీ కొరకు తిను, ఏమన్నా చెయ్యి. యోమే భక్త్యా ప్రయచ్చతి. నా మనసులో మొదలు నువ్వు ప్రతిష్ఠించుకున్నావా, లేకపోతే గుడిలోనే ప్రతిష్ఠించి చూసి వాపసు పోతున్నావా? యోమే భక్త్యా ప్రయచ్చతి. నీ హృదయమందరం లోపల నన్ను ప్రతిష్ఠించుకొని భక్తిపూర్వకంగా నీ మనసును, బుద్ధిని నాకు ఇచ్చేస్తే అప్పుడు వాటిని నేను ప్రీతితో ఆరాధిస్తా అంటున్నాడు అన్నట్టు. అంతే తప్ప నీ హృదయం లోపల నన్ను ప్రతిష్ఠించుకోకుండా మనసు ఎక్కడనో పెట్టి ఇక్కడ తెచ్చి మనసు నా మీద లేకుండా పూలు పత్రి ఏం పెట్టినప్పటికైనా వాటిని నన్ను స్వీకరించేది నీ యొక్క నిండు మనసునే అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ సీక్రెట్స్ ఎంత బాగున్నాయి అంటే, హృదయంలో ఎవడు ప్రతిష్ఠించుకోడో, హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వానికి దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అటువంటి హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళు, ప్రవక్తలను హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళు అట్లా ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉందని కూడా శాస్త్రం చెప్తా ఉందన్నట్టు. మొత్తం మీద పత్రం పుష్పం ఫలంతో ఏమని
ఈ టెంకాయలతో దాంతో అర్చించడం మాత్రమే సరిపోదు. అట్టి దివ్యాత్ములను హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే ఫలితం నిల్లే ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఈ రకంగా చెప్పబడ్డది. ఓవరాల్ అందరూ దేవునికి జీవునికి మధ్యవర్తులుగా ఉంటున్న వారి ద్వారానే దేవుని చేరుకుంటారు. మనము జీవులమైతే దేవుడు మధ్యవర్తులే ఈ అవతారాలు, పైగంబరనండి, దేవదూతలనండి, అవతారాలనండి జీవునికి దేవునికి మధ్యలో అనుసంధానకర్తలు అన్నట్టు. ఈ జీవునికి దేవునితో కలిపేటువంటి ఒక విద్యను మన దగ్గర దాకా తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు వెళుతున్నారు కదా, వాళ్ళ ద్వారానే దేవుని చేరుకుంటాము. ఎవరైనా కానీ ఇటువంటి మధ్యవర్తులనే, అంటే దేవునికి జీవునికి అనుసంధానం చేసేటువంటి మహాపురుషులు ఎవరైతున్నారు కదా, దేవదూతలు ఎవరైతున్నారు కదా, వీళ్ళనే సనాతన పరిభాష లోపల సద్గురువులు అంటారు అన్నట్టు. సద్గురువులు. గురువుకు దేవునికి ఎటువంటి సంబంధం అనేది మా దగ్గర సముద్రానికి కెరటానికి ఉన్న సంబంధమే గురువుకు దేవునికి ఉన్నది అన్నట్టు. అంటే గురువుకు అవతారానికి దేవునికి, అవతారాలే గురుస్వరూపం లోపల. ఇక్కడ సంబంధం ఉందన్నట్టు. అన్ని మతాల వారు కూడా ఈ మాటను అనకనే అంటున్నట్లున్నది అన్నట్టు. దేవునికి దేవదూతలకు ఎంత గాఢమైనటువంటి సంబంధం ఉందో అన్ని మతాల లోపల అదే ఉంది. గురువుకు దేవునికి సముద్రం కెరటానికి ఉన్న సంబంధమే అనే మాట అన్ని మతాల లోపల కూడా ఈ మాట ఉన్నదన్నట్టు మొత్తం మీద అంటున్నారు. అట్లాగే ఆచరిస్తున్నారు అన్నట్టు. ఇంతవరకు చెప్తాం కదా. దేవునికి ఇంకా ఒక ఏమన్నా ఎవరైనా ఏమనంటే సహించుకుంటారు, కానీ దేవదూతలు వాళ్ళ ప్రవక్తల కంటే సహించుకోరంటే ఎంత గొప్ప స్థానం ఇస్తున్నట్టు మనం ప్రవక్తలకు. అంతే తప్ప దేవతలను పూజిస్తే, ఇటువంటి దేవతలను పూజిస్తే నరకాగ్ని తప్పదని చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పకపోతే, వాళ్ళ పుస్తకాల లోపల ఉండొచ్చు, వాళ్ళు అంటారు అన్నట్టు. ఇట్లా అనుకుంటే ఏం చేస్తున్నారప్ప, విషయాన్ని సరిగా అర్థం చేసుకోక అందరి వాళ్ళే అంటారు అన్నట్టు. ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఆదం యొక్క ఆది బిందువు ఏదైతున్నదో ఒకే బిందువు ద్వారా ఈ మొత్తం ప్రపంచంలో ప్రజలు పుట్టి 800 కోట్ల ప్రజలంతకి మూల కారణం ఆదం అనేటువంటి ఒకే బిందువు నుంచి మనం పుట్టినాం అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. ఒకే బిందువు నుంచి పుట్టిన తర్వాత సత్యం ఏమున్నదంటే, ఒకే బిందువు నుంచి పుట్టినాం కాబట్టి, ఒకే దేవుని నుంచి వచ్చినాం కాబట్టి అనుకుందాం, ఒకే దేవుని నుంచి అందరం వచ్చినామని అనుకుందాం. అనుకున్నప్పుడు దేవుని యొక్క సృష్టి ఎట్లా ఉంది? ప్రకృతి అందరికీ సమానంగా వర్తిస్తూ ఉంది, జీవధర్మాలు అందరికీ సమానంగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ భాష లోపల కూడా మనము వేరే ఎట్లయితాం? చూడండి, తండ్రికి 4 కొడుకులు ఉంటారు. ఒకడు చాలా పనివాడు కావచ్చు, ఇంకోడు కొంచెం బాగా కావచ్చు, ఇంకోడు పనికి మాలినోడు కావచ్చు. ఏమైనా కానీ తండ్రి దృష్టి లోపల 4 సంతానమే. అట్లాగే హిందూ అయితే, క్రిస్టియన్ అయితే, ముస్లిం అయితే పక్కకు పెట్టేస్తే ఈ అన్నిటికంటే మొదలు మనం ఒకే దేవుని యొక్క సృష్టికి సంబంధించినటువంటి వాళ్ళం అన్నట్టు. మన దేవుడంతా ఒక్కడే కాబట్టి ప్రకృతి అందరూ సమానంగా ఆస్వాదిస్తున్నారు, అందరూ శ్వాస సమానంగా పీల్చుకుంటున్నారు, అందరి జనన మరణాలు ఒకే రీతి ఉంటాయి, అందరి ఇంద్రియ విషయ భోగాలు ఒకటే రకంగా ఉంటాయి, అందరి సుఖ దుఃఖాలు ఒకటే రకంగా ఉంటాయి, అందరి అలసట నిద్ర ఒకే రకంగా ఉంటుంది, అందరి స్త్రీ పురుష సంబంధం ఒకటే రకంగా ఉంటుంది. అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు మన దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం అంటున్నాము కదా. కానీ ఆ ప్రేమలు ఎక్కడున్నాయి అనేటువంటి విషయానికి వచ్చేస్తే,
ఒకరినొకరు తిట్టుకోవడము, అంతా మీరంతా నరకం లోపలికి వెళ్ళిపోతారని భూమి మీద ఊకొని చూసి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ఇక ఇటువంటి మూర్తి పూజకులను నరకాగ్నిలోనికి త్రోయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడంటే అట్లా ఉండడు. ఎందుకంటే దేవుని విషయం లోపల ముందొస్తుంది అది. ఇవన్నీ కేవలము మాకే స్వర్గంకు దారి ఉంటుంది, మీకు నరకంకు ఉంటుంది అనేదంతా ఇవన్నీ అమాయకులను భయపెట్టి మత మార్పిడులు చేసుకొని సంఖ్యను బాగా పెంచుకొని మతాల ముసుగు లోపల భూమండలంపై ఏకఛత్రాధిపత్యం సంపాదించాలన్న అతివాద ఉగ్రవాదుల కథనాలు. భూమండలం అనే ఒక రాజ్యాంగం మార్చుకొని దానిపైన మన జెండా ఎగరేయాలనేటువంటి రాజ్య విస్తీర్ణ ఆకాంక్షతో కూడుకున్నటువంటి అతివాద ఉగ్రవాదుల యొక్క కథనాలు ఇవన్నీ. మొత్తం మీద దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎట్లా ఉన్నాడు మళ్ళీ? అర్రహమాన్ అర్రహీం అంటే అనంత కరుణామయుడు. ఆయన కరుణకు అంతమే లేదు. ఎవరి మీద కరుణ? అందరి మీదనా? ఏ ఒక్కరి మీదైనా గుత్త తీసుకున్నాడా దేవునికి ఎవరైనా? మొత్తం మీద ఒక మతంకే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిండా? అందరి సృష్టికర్త దేవుడే. అర్రహమాన్ అర్రహీం అంటే అందరి మీద దయామయుడు, కరుణామయుడు అనేటువంటి విషయం కూడా మనకు పుస్తకం చెప్తా ఉన్నది. దీన్ని మరవకూడదు. దేవుడు నరకంలోకి పంపేది ఎవరిని పంపుతాడు? నరకం లోపలికి పంపుతాడు. ఇక్కడ చెప్పిన అన్నట్టు పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతం. సాధు సజ్జనుల సంరక్షణ కొరకు, దుర్మార్గుల వినాశనం కొరకు భూమి మీదకి నా శక్తి వస్తుందని చెప్తున్నాడు కదా. ఇక్కడ నరకం లోపలికి పంపేది ఎవరిని? నరకం లోపలికి పంపేది మత ప్రాతిపాదికన లేకపోతే సదాచార ప్రాతిపాదికన అనేది మనం తెలుసుకోవాలి. ఎవరిని నరకం లోపల పంపుతాడు దేవుడు అంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి మనము. ఎవరికి వసుధైక కుటుంబ భావన లేదో, ఈ వసుధ అంతా ఒకే దేవుడిది, దీని మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే కుటుంబము అనే భావన ఎవరికి లేదో, ప్రేమ, నీతి, న్యాయం, ధర్మం, సోదర భావం, మానవత్వం లేని దుర్మార్గులకి నరకం ఉంటుంది. ఏంటిది? వసుధైక కుటుంబం. వసుధ అంటే భూమి. భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకే కుటుంబం అనే భావన ఎవరికి లేదో, ఈ భావన లేనునికి దైవతత్వం అర్థం కాదు, దేవుడు అర్థం కాడు. వాడు ఎన్ని మాట్లాడినా దయ్యాల చుట్టూ తిరిగినట్టు ఉంటుంది అన్నాడు మొత్తం మీద. ఈ రకంగా వసుధైక కుటుంబ భావన కావాలి. అందరం ఒకే కుటుంబం అన్నప్పుడు ప్రేమ అనేది పరస్పరంగా ఉండాలి. నువ్వు ప్రేమించిన ఆయన లెక్కపత్రం వాడు చూసుకుంటాడు, పోయినప్పుడు మంచి చెడేమనదో. నువ్వైతే ప్రేమించు, నీతివంతంగా బతుకు, అందరిడేలా న్యాయంగా ప్రవర్తించు, ధర్మము, సోదరభావము, మానవత్వము ఇవన్నీ పెంపొందించుకో. ఇవన్నీ లేకపోతే వాళ్ళని దుర్మార్గులు అంటారో, అలాంటి దుర్మార్గులకే నరకం ఉంటుంది అన్నట్టు. కానీ దేవుడు ఏదో పిచ్చిగా అందరికీ నరకానికి పంపిస్తాడంటే కుదరదు లెక్క. నరకానికి పంపిస్తాడు అటువంటి వాళ్ళకి, ఇవన్నీ లేనటువంటి వాళ్ళకి. కాబట్టి మతాతీతమైన మహోన్నత మానవత్వాన్ని పెంపొందించుకొని అందరూ ఒకే పరమాత్ముని మూలం నుండి వెలువడ్డ వారమే అనేటువంటిది. కాబట్టి అంగీకరించకున్నా అందరం సోదరులమే. ఒకే పరమాత్మ మూలం నుంచి ప్రపంచం లోపలికి వచ్చినాము. అయితే వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలి, వాళ్ళని ఎవరిని ఎక్కడికి పంపాలి అనేటువంటిది భూమి మీద ఊకొని మనము గప్పాలు నరకడం కాదు. ఆ పుట్టించినోనికే తెలుస్తుంది ఎవడు సదాచారవంతుడు, ఎవడు దురాచారవంతుడు, ఎవడు శిష్టాచారుడు, ఎవడు దుష్టాచారుడు. దేవుడు నిర్ణయిస్తాడు అక్కడ మొత్తం మీద. అప్పుడు ఏమైపోతుందో అయిపోతుంది. అక్కడ దానికి పోయినోడు ఎవడు వాపసు రాలేదు, పోయి చూసి వచ్చినోడు ఎవడు లేడు. కాబట్టి దేవుని రహస్యం దేవునికే తెలుసు. దేవుడి సృష్టిని ఎందుకు చేసిండు, ఇందులోపలనే మనకు ఒక శైతాన్ని ఎంబడెందుకు పెట్టిండు,
మనకు చెడు భావనలు ఎందుకు వస్తున్నాయి, మంచి భావనలు వస్తే ఏమైతే చెడు భావనలు, ఇదంతా సృష్టి రహస్యం అన్నట్టు. ఈడ కూకొని మనం ఏదో మాట్లాడితే దేవుని జీపీఏ మాకే ఉన్నదని హిందువులు అనుకోవడము, దేవుని జీపీఏ మాకే ఉన్న క్రైస్తవులు అనుకోవడము, దేవుని జనరల్ పవర్ అటార్నీ మాకే ఉన్నది, మేము ముద్ర చేస్తేనే వానికి స్వర్గం దొరుకుతుంది అనుకొని హిందువులు అనుకుంటే పొరపాటే, ముస్లింలు అనుకుంటే పొరపాటే, క్రిస్టియన్లు అనుకుంటే పొరపాటే. కానీ హిందువులు అనుకోరు. ఎందుకు అనుకోరంటే ఎవరైనా కానీ భగవంతుని యొక్క శక్తితోనే పుట్టినటువంటి వాళ్ళనే భావన హిందువుల లోపల ఉంటుంది. హిందువుల యొక్క ఉదార భావం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నరకానికి అటువంటి వాళ్ళే పోతారు. మతాతీతమైన మహోన్నత మానవత్వాన్ని పెంపొందించుకొని అందరూ ఒకే పరమాత్మ మూలం నుండి వెలువడ్డ వారమే అనేటువంటి భావన పెంపొందించుకొని అంగీకరించిన ఇది పెంపొందించుకునాలి. మనం ఈ సోదర భావం, మనమంతా ఒక్కటే సోదరులమని అంగీకరించినా అంగీకరించకున్నా అందరము సోదరులమే, ఒకే మూలం. మనందరి మూలం పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ అందరికి ఒకే రకంగా ఉంటాడు. ప్రకృతి అందరికి ఒకే రకంగా ఉన్నది. జీవధర్మాలు అందరికి ఒకే రకంగా ఉన్నప్పుడు వీటిని రెండిని పుట్టించిన పరమాత్ముడు అందరికీ వేరే వేరే ఎట్లుంటాడు? ఆడు కూడా ఒక్కడే రకంగా ఉంటాడు అన్నట్టు. మొత్తం అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. స్వర్గానికి మీరు పోతారు, నరకానికి మేము పోతాము అని చెప్పేసి, మేము నరకానికి మీరు స్వర్గానికి, ఈ మతవాదుల యొక్క కొట్టాడలు ఏవైతున్నాయి కదా, మనమంతా ఉన్నాం భూమి మీద. యా మతస్థులైతే ఏమి, అన్నమంతా భూమి మీదనే మనం ఉన్నాం. భూమి మీద మొక్క ఆకాశం మీద ఉన్న చుక్కను అందుకోదాలి అది ఎప్పుడు కూడా. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మనము తర్వాత ఆకాశం లోపల మన పరిస్థితులు ఏమవుతాయో అని ఇక్కడ నుంచి చూడగలుగుతామా? ఎవరి విశ్వాసాల్లో వాళ్ళకు ఉంటే ఉండవచ్చు, కానీ మనమంతా భూమి మీద ఉన్న మొక్కలమే. ఆకాశం లోపల చుక్కలను ఎట్లయితే మొక్క అంటుకోదో, ఈ సృష్టిని సృష్టించిన పరమాత్ముడు ఎవరికి ఏం చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎక్కడ చేస్తాడు అనేటువంటి విషయం వానికే బాగా తెలుసు. ఆకాశం మీద చుక్కలాగా, మనం భూమి మీద మొక్కల్లాగా ఒట్టిగా నరికేసుకుంటా బరికేసుకుంటా ఊకొని కూడా తిట్టుకోవడము, నా మతం గొప్ప నీ మతం గొప్ప, ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లు. అందుకనే ప్రయత్నాలు మనం చేయొద్దు. తర్వాత ఏమవుతుంది ఏం పోతుంది అనేటువంటిది ఈ రకంగా మా భావం ఏమిటిదంటే, అందరి లోపల ఒకే పరమాత్ముడు ఉన్నాడు. ఖచ్చితమైన సనాతన ధర్మం యొక్క నమ్మకం. అందరి లోపల ఉన్న పరమాత్ముడు అందరినీ ఏం చేయాలో ఏం చేయకూడదో వానికే బాగా తెలుసు అని ఆ భగవంతుని విశ్వాసం లోపల ఉండాలి. ఇక మూర్తి పూజకు సంబంధించినటువంటి మొత్తం విషయాలు చెప్తేమి, గుళ్ళ లోపల ప్రతిష్ఠించుకున్నాడు ఒకడైతే హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు ఒకడు. ఒకే ప్రవక్త అన్నాము, చాలామందిని నమ్మినటువంటి వాడు అయినా ఉన్నాడు, ఒక్కడిని నమ్మినటువంటి వాడైనా కానీ ప్రతిష్ఠిత మాత్రం హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా ఎప్పుడు కూడా ఏమీ చేయలేం మనం. ఆ ప్రతిష్ఠ అనేది అందరి హృదయాల లోపల ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. ఏదో ఇష్టం వచ్చినటువంటి మాట్లాడి సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని దెబ్బ తినిపియకూడదు. మన దేశం లోపల క్రైస్తవులు అయితే ముస్లింలు అయితే చాలా మంచిగా పుస్తకాల లోపల ఏమున్నదో ఉన్నది, కానీ మన నుంచి సోదర భావంతోనే ఉంటున్నారు కదా, వాళ్ళతో మనం సోదర భావంతో ఉంటున్నాము. పరస్పర సోదర భావం పెంచుకోండి. భూమి మీద ఉండి ఆకాశం సంగతులు మీకు అనిపేనికిలే, కానికిలే, పోనీకిలే. ఎందుకు ఛాలెంజ్లు ఇక్కడ చేయడం మొత్తం మీద? నువ్వు నరకానికే పోతావు, నువ్వు స్వర్గానికే పోతావు. ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. ప్రేమ సౌభ్రాతృత్వం పెంచుకోవాలని మా అభిలాష. ధన్యవాదాలు.